గాయ్స్ అమ్మ పార్క్ అయితే విజిట్ చేసి అయిపోయింది. ఇప్పుడైతే మనం ఎన్జిఆర్ మ్యూజియం కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆయన చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం. అంటే ఇక్కడ చెన్నైలోనే ఉంటున్నాను నేను, కానీ చాలా రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. టైం దొరకాలి కదా, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, నా పనులు నేను బిజీగా ఉంటాను, అందుకని రాలేదు. సో ఇప్పుడైతే మనకు టైం దొరికింది కాబట్టి వెళ్ళి అలాగే ఎన్టీఆర్ మ్యూజియం అయితే కవర్ చేసేద్దాం. బాగుంది నిజంగా. అంటే ఎండ లేకపోయింటే బాగుండేది, ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బెటర్, బాగా చల్లగా చూసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ కూడా ఏం వదలలేదు, మొత్తం చెడిపోయినట్టుంది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే వాటర్ ఫాల్స్ అవన్నీ ఉండేవి. పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు సెక్యూరిటీగా, పట్టుకోవడానికి ఉంది, కానీ మన దగ్గర వాటర్ బాటిల్ లేదు కదా. సో ఇప్పుడైతే ఎంజిఆర్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఇక్కడైతే చెప్పులు ఇప్పేసి వెళ్ళాలి. ఇక్కడైతే చెప్పులు ఇప్పుకోవడానికి వెళ్దాం. ఓ మై గాడ్, న్యూస్ పేపర్స్ లోనే ఎక్కువ ఉన్నారు. అదే న్యూస్ పేపర్స్. సినిమా యాక్టర్ కదా, సినిమాలు నటించిన సినిమాలు ఇవన్నీ. సేమ్ నాకు ఇతను చూస్తుంటే సేమ్ ఎన్టీఆర్ గుర్తు వస్తున్నారు ఆంధ్రాలో. ఆయన కూడా అంతే కదా, ఇప్పుడు కలిసిన వాళ్ళు పెరియ అందనే కలిసారు అప్పుడు. ఎన్జిఆర్ 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 గారు అన్నారు. మన ఎన్టీఆర్ కూడా ఉన్నారు అక్కడ, ఎన్టీ రామారావు గారు. ఎంజిఆర్ ఎన్టీ రామారావు గారు పక్కన పక్కన ఉంది. జయలలితమ్మ ఉంది. ఇవన్నీ బుక్స్ అనుకుంటా, వాళ్ళు ఇచ్చిన బుక్స్. ఓ మై గాడ్, ఇక్కడ కూడా ఉంది. ఆయన వాడిన బట్టలు కూడా ఇంకా ఇక్కడ పెట్టారు. బట్టలు, కళ్ళజోడు, టోపీ, ఇదేంటిది అని తెలియదు, షూస్. ఓ సూపర్, ఇవన్నీ ఇంకా దాచించారా వాళ్ళు వాడినవి. ఇవన్నీ ఇవన్నీ ఉంచారంటే గ్రేట్ అనమాట. వాళ్ళు వాడినవి ఆయన తీసుకున్న అవార్డులు అనుకుంటా. చెప్పు చెప్పు అవార్డ్స్, ట్రైన్, చాలా ఉన్నాయి. ఇదే గాయస్ ఓవరాల్ మా సమాధి అయితే బాగుంది. ఇవి రెండింటికంటే, ఎందుకంటే ఇది కొంచెం అప్పుడు కట్టినట్టున్నారు, ఇది కొంచెం అంతలేదు. మా సమాధి బాగుంది. ఇది కూడా విజిట్ చేయడం అయిపోయింది. ఇది అంతకేం లేదు. అమ్మ సమాధి బాగా కూల్ గా ఉంది, ఏసీ ఉంది, బాగుంది. అంత మీద నేను చేయట్లేదు అనుకుంటాను, నాకు తెలిసి పడిపోయింది. అమ్మ సమాధికి లోపలికి వెళ్ళినప్పుడు నాకైతే ఏసీ అన్ని అనిపించినాయి, ఇక్కడ అంతేం అనిపించలేదు. ఫొటోస్ కూడా తక్కువే, అమ్మ సమాధి కంటే ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. సరే, ఇవి రెండు అయిపోయినాయి. మనకి ఇంకో విజిట్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా పూర్తి చేసేద్దాం. సో గైస్, ఎన్జిఆర్ సమాధి, అమ్మ సమాధి చూసారు కదా, నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి. కలైజర్ సమాధి. ఇప్పుడు ప్రెజెంట్ గా ఉన్న సీఎం వాళ్ళ నాన్న అయితే చనిపోయారు. ఆయన కూడా చనిపోయి చాలా సంవత్సరాలు ఉంది. ఆయన కూడా ఇక్కడే స్పీచ్ లో పెట్టారు. చక్కగా అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఎలా ఉండదు చూద్దాం, అది రెండు ఎలా ఉన్నాయి కదా, ఇవి ఎలా మెయింటైన్ చేస్తారో చూద్దాం. ఇది ఆల్రెడీ నేను చనిపోయిన తర్వాత ఒకసారి వచ్చి విజిట్ చేసి, అప్పుడు ఏం విజిట్ చేయలేదు. మామూలుగా అయితే వచ్చి చూడటానికి వచ్చి చూసి వెళ్ళాను. సమాధి పెట్టిన తర్వాత ఈయన చనిపోయినప్పుడు నేను వచ్చేసి ఆంధ్రాలో ఉన్నా, అప్పుడు రావడం కుదరలేదు. మామూలుగా ఫుల్ క్రౌడ్, ఎవరు చనిపోయినా ఈ రోడ్డు మొత్తం చూస్తున్నారు కదా, వెనకాల రోడ్డు అది మొత్తం ఫుల్ అయిపోయింది, అంత క్రౌడ్ వచ్చింది ఇక్కడ.